ఏంటి ఎలా ఉన్నారు? మరి ఈరోజు వచ్చేసి 10వ తారీఖు, అంటే కరెక్ట్గా 3 రోజుల్లో ఏపీలో ఎలక్షన్ జరిగిపోతున్నాయి. కానీ రేపటి నుంచి ఎక్కడెక్కడో 4-5 సంవత్సరాల నుంచి దాగి ఉన్న లక్ష్మీదేవి బయటికి రాబోతుంది. మరి మనకు తెలిసిందే, లాస్ట్ 2 రోజుల్లో ఏ విధంగా డబ్బులు పంచి ఓటును కొల్లగొడతారో ఇది ప్రతి సంవత్సరం చూస్తున్నాం. అయితే మరి ప్రధాన పార్టీ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విధంగా చూసుకుంటే ఏపీలో డబ్బు ప్రవాహం రేపు ఎల్లుండి ప్రతి ఇంటికి డబ్బు చేరే అవకాశం ఉంది. చూడాలి మరి ఏ విధంగా ప్రతిపక్ష అధికార పార్టీలు డబ్బులు ఏ విధంగా ఇస్తారు. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం 2 నుంచి 3 వేల దాకా ఇస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు 5,000 దాకా ఇచ్చారు. చూడండి మరి చదువుకున్న వాళ్ళకి ప్రయారిటీ, ఈ ఓట్లింగ్లో కూడా ఓట్లు ఇచ్చేటప్పుడు కూడా చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంది. కాబట్టి అందరూ చదువుకోండి. అదేవిధంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం డబ్బులు పంచే వాళ్ళు గెలుస్తున్నారు. ఈ సెగ్ని అధికారులు మాత్రం గెలవకపోతున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో గ్రామానికి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉండేటట్టుగా ఉద్యోగాలు లేవు. సో కాబట్టి అధికారులు వాళ్ళకు వీలైన డబ్బులు పంచేవాళ్ళు వాళ్ళకి అనువైన మార్గాల్లో డబ్బుల్ని వివిధ గ్రామాలకు చేరవేసి విధంగా డబ్బులు పంచడం జరుగుతుంది. చూడాలి మరి మా ఏరియాలో అయితే ప్రతి ఏరియాలో డబ్బులు పంచడం కామన్. మరి మీకు ఎంత ఇస్తున్నారు? మీరు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారా, లేకపోతే డబ్బులు తీసుకొని మీకు నచ్చిన పార్టీకి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఓటు వేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.